అందరికీ నమస్కారం. ఈరోజు దేవవ్రతుడి ప్రతిజ్ఞ గురించి మరియు దాశరాజుకి ఇచ్చిన మాట గురించి చెబుతాను. ఈ ప్రతిజ్ఞే దేవవ్రతుడు అనే యువరాజుని భీష్ముడిగా మార్చింది. దాశరాజు షరతులకు తన తండ్రి బాధను గమనించిన యువరాజు దేవవ్రతుడు కారణం తెలుసుకుని దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజు షరతులు విని తండ్రి సుఖం కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఉన్న వారందరి ముందు భీష్ముడు ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతం వివాహం చేసుకోను, బ్రహ్మచర్యంతోనే ఉంటాను. నాకు పుత్ర సంతానం ఉండదు కాబట్టి సింహాసనం కోసం పోటీ ఉండదు. భవిష్యత్తులో హస్తినాపుర సింహాసనానికి సత్యవతి సంతానమే వారసులవుతారు. దేవవ్రతుడి ఈ భయంకరమైన ప్రతిజ్ఞను విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ క్షణం నుండి దేవవ్రతుడు భీష్ముడిగా పిలువబడ్డాడు. భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఈ ప్రతిజ్ఞ తర్వాత శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. భీష్ముడి ప్రతిజ్ఞ గొప్ప త్యాగానికి, తన తండ్రిపై ఉన్న ప్రేమకు నిదర్శనం. ఆ ప్రేమకు పొంగిపోయిన శంతనుడు భీష్ముడికి ఇచ్ఛామరణం అంటే ఆయన కోరుకున్న సమయంలోనే మరణించేలా ఒక వరాన్ని ఇచ్చాడు. అయితే ఈ ప్రతిజ్ఞ భీష్ముడిని కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన నిలబడేలా చేసింది. చివరికి అతని పతనానికి కూడా కారణమైంది. ఇచ్ఛామరణం అనే వరం కారణంగానే అంపశయ్యపై పడి ఉన్నా కూడా భీష్ముడు ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చేంత వరకు ప్రాణాలను నిలబెట్టుకోగలిగాడు. తర్వాత ఎపిసోడ్లో పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు ఎలా పుట్టారో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు దేవవ్రతుడి ప్రతిజ్ఞ గురించి మరియు దాశరాజుకి ఇచ్చిన మాట గురించి చెబుతాను. ఈ ప్రతిజ్ఞే దేవవ్రతుడు అనే యువరాజుని భీష్ముడిగా మార్చింది. దాశరాజు షరతులకు తన తండ్రి బాధను గమనించిన యువరాజు దేవవ్రతుడు కారణం తెలుసుకుని దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజు షరతులు విని తండ్రి సుఖం కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఉన్న వారందరి ముందు భీష్ముడు ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతం వివాహం చేసుకోను, బ్రహ్మచర్యంతోనే ఉంటాను. నాకు పుత్ర సంతానం ఉండదు కాబట్టి సింహాసనం కోసం పోటీ ఉండదు. భవిష్యత్తులో హస్తినాపుర సింహాసనానికి సత్యవతి సంతానమే వారసులవుతారు. దేవవ్రతుడి ఈ భయంకరమైన ప్రతిజ్ఞను విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ క్షణం నుండి దేవవ్రతుడు భీష్ముడిగా పిలువబడ్డాడు. భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఈ ప్రతిజ్ఞ